అజామీలుని కథ అందరూ తప్పనిసరిగా వినాల్సిన కథ. ఈ కథను వ్యాసుడు జనక మహారాజుకు చెప్తున్నాడు. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమను చూసి అందరూ అపూర్వ దంపతులని పిలిచేవారు. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వారా బాలుని అతి గారాబముగా పెంచుతూ అజామీలుడని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుటచే అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసములు చేస్తూ విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము త్రెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి. ఈ కథను పూర్తిగా వినాలంటే మన ఛానల్లో చూడండి.